ఇదంతా గెచ్చకాయ చెట్టే పూర్తిగా. ఇది భయంకరమైన పొదలు, గెచ్చకాయ చెట్టు పొదలు బాగా పరిశీలించండి. ఈ గెచ్చ ఆకు వలన కూడా మనకి అనేక ప్రయోజనాలు ఉంది. అదేవిధంగా గెచ్చ కాయల వలన కూడా మనకి ప్రయోజనం అనేది ఉంది. బాగా చూడండి. మన దేశంలో బంజరు భూముల్లో తీర ప్రాంతాల్లో వ్యాపించిన ముళ్ళ తీగలాగా పైకి పాకే మొక్క ఈ గెచ్చకాయ చెట్టు. దీని కాయలు ఏ విధంగా ఉంటాయి చూడండి, ఒక ఆల్చిప్ప ఆకారంలో ఉంటాయి. దీని లోపల గోళీలు మాదిరిగా ఉంటాయన్నమాట వీటి గింజలను పిల్లకాయలు ఆట కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో దీని ప్రతి భాగం, వీటి పువ్వులు కానీ, ఆకులు కానీ, వీటి కాడ కానీ, వీటి ముళ్ళు కానీ అన్నీ కూడా ఒక ముఖ్యమైన ఔషధాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటి గింజలను పొడిని నెయ్యితో కలిపి పొట్ట పైన రాస్తే మనకు జ్వరం కాస్తున్నా కూడా కొంత నయం కావడం అనేది జరుగుతుంది. వీటి పువ్వుల రసం తాగితే మధుమేహం అనేది వెంటనే నయం కావడం అనేది కూడా జరుగుతుంది. వీటి పొల్లలతో మనం కాన్ని పళ్ళు తోలుకుంటే మనకు పళ్ళల్లో చిగురు కారేది కానీ, పళ్ళులు ఊగేది కానీ, ఏదన్నా దంత సమస్యలు ఉన్నా కూడా నయం కావడం అనేది జరుగుతుంది. వీటి లోపల ఉంటాయి కదా గింజలు, వీటి గింజల తైలం మన జుట్టు కానీ రాసుకున్నా సరే, మన చర్మం పైన కానీ రాసుకున్నా కానీ సరే కాంతివంతంగా మెరుస్తుంది అనమాట మన చర్మం కానీ, మన జుట్టు కానీ. అదేవిధంగా గెచ్చకాయ చెట్టు యొక్క శాస్త్రీయ నామం క్యాసల్ ఫినియా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సంస్కృతంలో ఈ గెచ్చకాయని లతా కారంజ్ అనేసి అంటారు, లేదా కంటకి కరంజ్ అని కూడా పిలుస్తారు. అదే హిందీలో అయితే కటకరంజ్ అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఈ గెచ్చకాయ చెట్టు అనేది పాపాసి కుటుంబానికి చెందిన ముళ్ళ జాతి మొక్క. ఈ గెచ్చకాయ గింజలు చేదు రుచిని కలిగి ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇవి ఉష్ణతత్వం కానీ, కఫాన్ని కానీ, వాతాన్ని కానీ నివారిస్తాయి. అదేవిధంగా పిత్తాన్ని పెంచుతాయి, జీర్ణశక్తిని, రక్త వృద్ధిని కూడా పెంచడం అనేది జరుగుతుంది. ఈ గెచ్చకాయ ఆకులను పైల్స్ను, దగ్గును, కడుపులో పురుగులకు కూడా మంచిది వీటి వాడటం వలన. ఇది గెచ్చకాయ చెట్టు యొక్క లాభాలు. నెక్స్ట్ అదేవిధంగా మేము ఈ గెచ్చకాయలను చెట్టు కానీ వీటికి కానీ ఎందుకు ఉపయోగిస్తామంటే, సాధారణంగా పురుషులకి అండవాయు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఆ అండవాయు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వీటి ఆకులను మెల్లిగా తీసుకొని ఆముదం లేదా మంచినీళ్ళలో బాగా వాడ్చేసి బీజాలకి కట్టుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే పలుకుల ముందు కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 5 రోజులు కట్టుకుంటాం. 5 రోజులు కట్టుకున్నామంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బీజాల నొప్పి ఉండే వాళ్ళకి వెంటనే నయం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా చేసుకోని వాళ్ళు ఈ గెచ్చకాయ గింజలను కొట్టినామంటే ఆ పెంకు లోపల చిన్న పప్పు లాగుంటుంది. ఆ పప్పుని ఏం చేయాలంటే బాగా చూర్ణం లాగా నూరి, నెక్స్ట్ ఒక నాటు కోడి గుడ్డుని దాన్ని కొట్టి దాంట్లో తెల్లటి పదార్థం వస్తుంది కదా, కాకుండా తెల్లటి పదార్థాన్ని ఉరికి తీసుకొని ఈ రెండింటిని బాగా వేయించి పొరగడపన తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 5 రోజులు తీసుకున్నా కూడా కడుపుకి
వెంటనే మాకు అండవాయు నొప్పి అనేది, బీజాల నొప్పి అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అందుకే మేము అడవి చెంచులని మేము వీటిని ఉపయోగిస్తాం, ఈ గచ్చకాయ చెట్టు అనేది. ఇందువల్ల మనకి ఇన్ని ఉపయోగాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.